నమస్తే రాజా. రాజా, ఈ జఫా కన్నీ తెలుసు. వరాల్ని ఇతడే నాకు పరిచయం చేశాడు. ఎవడ్రా వీడు అని చంపేస్తారు కదరా అందరూ. ఎంతమందిగా చెప్తాను, నేను గ్రహాంతరవాసిని. ఐఎమ్ అన్ ఎలియన్. అమ్ము రాజా, ఇక్కడ కామెడీ షో జరుగుతోందా? నాకు సహస్ర కావాలి. వరాల దగ్గర ఉంది రాజా. అయితే వరాలు గడెక్కడా? వరాలు ఎక్కడున్నాడో ఈ రాజా తెలుసు, అందుకే ఈ రాజాని తీసుకొచ్చా. వెళ్ళి ఆ వరాలుగాడిని సహస్రాన్ని తీసుకురా, లేదంటే వాడు చేస్తాడు. వాడెవడు? రాజా, వాడు వరాలు కావాలి, ప్రాణాలతో కావాలి. వరాలు సహస్ర ఇక్కడికి వస్తే అన్ని సెటిల్ అయిపోతాయి రాజా. ఎట్టాకుంటా నీ కాళ్ళు పట్టుకుంటే హెల్ప్ చేయి రాజా. Come here. Diagnosis, internal diagnosis. X-ray is coming, MRI also coming. ఏం చేస్తున్నాడు? X-ray. రేయ్, నీ తలకాయలో ఏముందిరా? టన్నుల కొద్ది మాంసం, కరెన్సీ ఏంట్రా మీరు నన్ను కొట్టేది? మీరు నన్ను కొట్టేలోపు ఆ వరాలు గడి వచ్చేస్తాడు రా. అడుగు వచ్చేసాడు. వస్తావని వాడు కరెక్ట్ గా చెప్పాడు. సహస్రెక్కడా? వెళ్ళు, సహస్రాన్ని తీసుకురా, లేదంటే వాడిని నీ ముందే చంపేస్తాను. అది నేను రాకముందే చంపుండాలి. ఇప్పుడు నీ వల్ల కాదు. ఒంటి మీద కేజీ కండలేదు, ఏంట్రా అంత ధైర్యం? కొట్టడానికి కొట్టించుకున్నాడు కావాలి గాని ఒంటి మీద కేజీ కండెందుకురా? నేను బేసిక్ గా 3 పాయింట్స్ ఫాలో అవుతాను. అమ్ముడు పోతాడంటే కొనేస్తాను, భయపడతాడంటే బెదిరిస్తాను, ఎదురు తిరిగాడంటే చంపేస్తాను. ఇందులో నువ్వు ఏ టైపు? వీడు పంచ్ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. ఏ టైపో తెలియదులే గానీ నన్ను కొనడానికి నీ కాసులు, బెదిరించడానికి నీ బ్యాచ్లు, చంపడానికి నీ సామాగ్రి సరిపోదు రోయ్. నా చేతిలో సావడం ఒకటే నీకు ఆప్షన్. నీకు బలుపు బాగా ఉందిరా, వెళ్ళి కాపాడుకో. ఇంతకాలానికి నా రిమోట్ నాకు దొరికింది.
అదిగో వెంకటేశ్వరం. ఏంటి వెంకటేశ్వర్లు, ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదా? పర్వాలేదు బావా, బాగానే ఉంది. ఇదిగో 50,000. ఇది అసలా వడ్డీయా? దేంట్లో జమ చేసుకోమంటారు అన్నయ్య గారు? అసలు లేదు, వడ్డీ లేదు. హాస్పిటల్లో ఉన్నారు కదా, అవసరాలు ఏమన్నా ఉంటాయో అని తెచ్చాను. మీకు ఇలా అయిందని చెప్తే మా కొడుకే పంపాడు. క్షమించు బావా, నిన్ను నీ కొడుకుని అవమానించాను. ఆ రోజు నా అవసరం అలాంటిది. వెంకటేశ్వర్లు, అవసరం అనేది మనిషికి ప్రధానమైన శత్రువు. మన చేత ఎలాంటి పనైనా చేయిస్తుంది. ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇప్పుడు కూడా మా అబ్బాయి ఇచ్చాడు కాబట్టి ఇవ్వగలిగాను మీకు. మొత్తానికి నీ కొడుకు ప్రయోజకుడయిండు, నీ ఇజ్జత్ కాపాడిండు. సంతోషం నాయనా. మీరెవరు? వాడు మా అబ్బాయి రవి. 6 నెలలుగా ఇతను అచేతనంగా పడున్నాడు. రైట్ టైంలో వరాలు తీసుకొచ్చి ఇతను అడ్మిట్ చేశారు. ప్రస్తుతం మీ అబ్బాయికి వచ్చిన ప్రమాదం ఏం లేదులే. వరాలేంటండి? వీడు మా అబ్బాయి. నేను రోజు మా అబ్బాయితో మాట్లాడతాను. హలో రవి, రవి ఎక్కడున్నావురా? నానా, నేను ఆఫీస్లో ఉన్నా నాన్న. అర్జెంట్గా నేను చూడాలరా. అడ్రస్ చెప్పు, వచ్చేస్తాను. అంత అర్జెంట్ ఏంటి నాన్న? 5 నిమిషాలు నేను చూడాలరా. ఏమిటి నీకు ఇబ్బంది? అది కాదు నాన్న, ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది, నేనే వచ్చి కలుస్తాను. అది కాదురా, మీ అమ్మ బెంగ పెట్టుకుంటుందిరా. 2 నిమిషాలు కలిసి వెళ్ళిపోతాను రా. 2 నిమిషాలు ఏంటి నాన్న? వారం రోజులు టైం ఇవ్వండి, నెల రోజులు సెలవు పెట్టి మీ దగ్గరే ఉంటాను. వారం రోజుల్లో తప్పకుండా వచ్చేస్తావు కదా? తప్పకుండా వస్తాను నాన్న. రే, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ వరాలుగాడు సిటీలో తిరుగుతున్నాడు రా. నువ్వు ఎవరితో స్నేహం చేసినా చేయపోయినా పర్వాలేదు, కానీ వాడితో మాత్రం స్నేహం చెయ్యను. స్నేహం అంటూ చేస్తే నీతోనే చేయాలి బాబాయ్. నా కొడుకు బాగు కోసం నిన్ను చెడ్డవాణ్ణి చేశాను రా. నేను క్షమించరా. అది కాదు బాబాయ్. లేదురా, నీ గుణం ఎక్కడుంది? నా బుద్ధి హరికాళ్ళలో ఉంది బాబాయ్.